దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి అంచె దినాల్లో మరొకసారి దేవుడు ఎంతో మనకి దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవో మనం 12వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పిన మాట మనం చూస్తే కనుక 6వ వచనంలో ఏమని రాస్తుందంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి అని రాస్తుందండి. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని రాస్తుందంటే ఎంత దేవుని వాక్యం అనేది ఎంత శ్రేష్టమైనదో ఆ మాట చదివితే అర్థమవుతుంది. ఇంకా 19వ కీర్తనలో కూడా సత్యమైనది దేవుని యొక్క మాటలు న్యాయమైనవి అని రాస్తుంది. మనం ఎప్పుడైనా సరే వాక్యాన్ని వినేటప్పుడు దేవుని మాటలు సత్యమైనవని, దేవుని మాటలు న్యాయమైనవని ముందు మనం బాగా బలంగా మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంత నిర్మలమైనవు, యథార్థమైనవు, శ్రేష్టమైనవు, న్యాయమైనవి, సత్యమైనవి. అంటే దాంట్లో ఏ అన్యాయం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా మనం చూడము. అంత శ్రేష్టమైన దైవ సందేశం, దేవుని మాటలు, ఉపదేశం ఈరోజు దేవుడు మనకి వినే కృప అనుగ్రహించారు. కాబట్టి దీంట్లో ఎలాంటి అన్యాయపు మాటలు కానీ, అసత్యమైన విషయాలు కానీ ఏవి కూడా ఉండవండి. అందువల్ల మనం జీవితాన్ని కట్టుకోవడానికి, అందుకే యేసుప్రభు కూడా ఏం చెప్పారంటే, ఎవరైనా సరే బండ మీద తన ఇల్లును కట్టుకున్నట్లయితే అది ఎంత బలంగా ఉంటుందో, అంటే వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి వీసినా అది పడిపోదని వాక్యం రాస్తుంది. ఇంకా అదే ఇసుక మీద కట్టుకోవడం అంటే వాక్యం లేకుండా, వాక్యం బట్టి కాకుండా తమ జీవితాన్ని కట్టుకునేవారు. గృహం కట్టుకోవడం అంటే తమ జీవితాన్ని కట్టుకునేవారు. మరి వాన కురిసినప్పుడు, అంటే తుఫానులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా భయంకరమైన శోధనలో పడిపోతారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథము న్యాయమైనది, సత్యమైనది, యథార్థమైనది, నిర్మలమైనది ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటూ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. చాలాసార్లు మనం దేవుని మాటలు వింటున్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ చాలా వింత వింతగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఎక్కువగా మరి కొంతమంది వాక్యం వింటున్నప్పుడు రకరకాలుగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఆ వాక్యం నాకొక్కరికే చెప్పారు అనే రెస్పాన్స్ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ ప్రసంగం అంతా కూడా నా గురించి తెలిసి నాకు చెప్పారు అన్నట్లుగా, లేకపోతే కొంతమందికి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. లేకపోతే కొంతమంది కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు. బైబిల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారండి. ఇప్పుడు బైబిల్లోనే మాత్రమే కాదు, ఇప్పుడు మామూలుగా మన యొక్క క్రైస్తవ ప్రపంచంలో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. లేకపోతే వ్యసన పడుతూ ఉంటారు కొంతమంది, ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలా చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈవెన్ బైబిల్లోనూ ఉన్నారు, నాట్ ఓన్లీ ఇన్ ద బైబిల్, మామూలుగా మనం బయట కూడా క్రైస్తవ ప్రపంచంలో చూడవచ్చు. కానీ నేను అందుకే ముందే చెప్పాను, న్యాయమైనది, వాక్యం సత్యమైనది, అవి నిర్దోషమైనవని చక్కటి మాటలు రాస్తున్నాయండి. కాబట్టి ఈరోజు నేను మనము వాక్యాన్ని ఎట్లాగ మనం ప్రతిస్పందించాలి, బైబిల్లో కొంతమంది ఎలాగ ప్రతిస్పందించారో ఆ మాటలు నేను మీకు చెప్పాలనుకున్నాను. ఆ ప్రతిస్పందన సరిగ్గా లేనప్పుడు వాళ్ళ జీవితం ముగింపు అంటే ఎంత ఘోరంగా ఉన్నదో ఆ విషయాన్ని నేను మీకు ఈరోజు జ్ఞాపకం మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అప్పుడు సరిగ్గా మనం రెస్పాండ్ అవుతాం. సామెతల గ్రంథంలో అక్కడ రాసినటువంటి 21వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట రాస్తుందండి. ఏముందంటే, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును అని రాస్తుంది. అంటే భక్తిహీనుడు భక్తి లేకుండా, దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా ఉన్నవారు ఎప్పుడైనా సరే, అంటే ఈ నిర్దోషమైన వాక్యము, యథార్థమైన వాక్యము, సత్యమైన వాక్యాన్ని విన్నప్పుడు కూడా వాళ్ళు ముఖాలు మార్చుకుంటారని, అయితే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు తమ ప్రవర్తనని యథార్థవంతులు తమ ప్రవర్తనని సరిచేసుకుంటారని, చక్కపరుచుకుంటారని రాస్తుందండి.
యథార్థవంతులంటే హృదయ అంతరంగంలో నిజాయితీ కలిగిన వారు. మనకు తెలిసిన మాటే, లోపల హృదయం అంతరంగం లోపల ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు యథార్థవంతులు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవర్తనని చక్కపరుచుకుంటారు. ఇప్పుడు ఈ రెండు రకాల ప్రజల మధ్యలో మనం వాక్యం వింటున్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు ప్రసంగం చేసేవారు కానివ్వండి, వినేవారు కానివ్వండి, చదివేవారు కానివ్వండి, ధ్యానం చేసేవారు కానివ్వండి, వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అసలు? మనం ఆ వాక్యానికి ముఖాన్ని మార్చుకుంటున్నామా, లేకపోతే ఆ వాక్యం అనే అర్థంలో మనం చూసుకుంటున్నప్పుడు మనం యథార్థంగా మనం ఒప్పుకొని అవును నేను నాలో కూడా ఈ బలహీనత ఉంది, లేకపోతే పొరపాటు ఉంది అని అనుకుని ప్రవర్తనని చక్కపరుచుకునే వాళ్ళలాగా ఉన్నామా, లేదంటే ఇతరులకే ప్రసంగం చేసేసి లోపల వేరొక జీవితాన్ని కలిగి ఉంటున్నామా? అసలు ఇవన్నీ కూడా ఈరోజు నేను దీని గురించి స్టడీ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు కొంతమంది ఎలా ఉంటుంది అని అంటే వాక్యం నేర్చుకోవడం కోసమని వాక్యం చదువుతూ ఉంటారు. వాక్యం నేర్చుకోవడం కొరకని వాక్యాన్ని వాళ్ళు పాటించడం కోసం కాకుండా వాక్యాన్ని ఇతరులకి చెప్పాలి కాబట్టి నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ మనం బాగా నేర్చుకోవాలి. మనం అట్లయితే వద్దలేమండి. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నామో, అంగీకరించలేకపోతే కనుక భక్తిహీనత అనేది మనలో ఉన్నది అనే విషయాన్ని మనం అంగీకరించి తీరాలి. ఇంకా రెండవది ఏంటంటే, నిజంగా మనం యథార్థవంతులు అయితే కనుక, అంటే హృదయం లోపల అంతరంగ జీవితంలో నిజాయితీ ఉంటే కనుక మన యొక్క జీవితాన్ని, మన ప్రవర్తనని మనం సరిచేసుకుంటాం. సో సరిచేసుకున్న వాళ్ళు ఏ విధంగా మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు దీవించబడ్డారు, సరిచేసుకొని వారు ఎలా ఉన్నారో చాలా విషయాలు చదువుతాం. మరి నాట్ ఓన్లీ ఇన్ ద బైబిల్, మామూలుగా సెక్యులర్ లైఫ్లో కూడా, బయట ప్రపంచంలో కూడా చూస్తే తమ యొక్క జీవితాల్ని సరిచేసుకున్న వారు ఎలా బాగుపడుతున్నారు, సరిచేసుకోకుండా ఉన్నవాడి ఇప్పుడు సేవకులు కానీ, విశ్వాసులు కానివ్వండి, అనేక బోధలు చేసేవారి ఎవరైనా సరే సరిచేసుకోకుండా వాక్యాన్ని బోధించే వాళ్ళకి, సరిచేసుకుని ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారికి ఎంత తేడా ఉందో కొంచెం మన మైండ్ పెడితే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన ప్రతిస్పందన భక్తి ముఖం మార్చుకునే ప్రతిస్పందనలాగా కాకుండా, ఎప్పుడైనా మనం వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఇతరులకి బోధించేటప్పుడైనా సరే మన యొక్క ప్రతిస్పందన ముఖాన్ని హార్డ్ చేసుకోవడం, అంటే కఠినం చేసుకునే వాళ్ళలాగా కాకుండా నిజాయితీగా, అవును ఖచ్చితంగా నా జీవితం ఇలాగే ఉంది, నేను ఈ విషయాన్ని సరిచేసుకోవాలి అనుకునేలాగా ఉంటే ఎట్లా ఉంటారో కొన్ని బైబిల్లో నుంచి మనం ఒక 2-3 విషయాలు చూద్దాం. మొదటిగా నేను ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలు యొక్క జీవితాన్ని ఇక్కడ నేను మీకు చూపిస్తానండి. అక్కడ మనకు తెలుసు, ఆదాము అవ్వకి మొదటి సంతానంగా కయీను హేబేలు అనేవారు పుట్టడం మనం చూస్తూ ఉంటాం. కయీను అనేటువంటి అతను సేద్యం చేసేవాడని, హేబేలు ఏం చేసేవాడంటే గొర్రెల కాపరిగా ఉన్నాడని ఆదాముకి అవ్వకి, అంటే మొదటి తరానికి పుట్టినవారు. అప్పటికే పాపం 3వ అధ్యాయంలోనే ప్రవేశించిందండి. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు మరి ఆదాము అవ్వకి ప్రేమించి, కయీను ఆమె ఏం చేసిందంటే నేను దేవుని దయని సంపాదించుకున్నానని చెప్తూ అతని కయీను అని పేరు పెట్టింది. తర్వాత పుట్టిన అతనికి హేబేలు అని పేరు పెట్టడం జరిగింది. కొంతకాలం అయిపోయిన తర్వాత కయీను ఏం చేశాడో తెలుసు, పొలము పంటలో కొంత అనే మాట స్పెసిఫిక్గా ఇక్కడ రాసింది. పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొని వచ్చాడు. ఇంకా తర్వాత హేబేలు ఏం తీసుకొచ్చాడు, నేను 2 మాటలు, ఒకటి తొలిచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని. మీన్స్ మనం అర్థం చేసుకునే పాయింట్ అంటే శ్రేష్టమైన దాన్ని అని కరెక్ట్గా చెప్పచ్చు. ఇంకా దీనికి చాలా చాలా విషయాలు ఉన్నాయనుకోండి. అంటే శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు హేబేలు. బేసిక్ పాయింట్ చెప్తున్నాను. కయీనేమో పొలము పంటలో కొంత తీసుకొని వచ్చాడు. అంటే అది మొదటిది కాదు, లేకపోతే శ్రేష్టమైనది కాదు, అట్లాంటివి ఏం కాదు. హేబేలు మాత్రము శ్రేష్టమైన వాటిని, మొదటిగా మందలో తొలిచూలిన పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని అర్పణగా తీసుకొని వచ్చాడని బైబిల్లో రాస్తుంది.
సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అక్కడ అర్పణ తీసుకొని వచ్చారు. అర్పణ తెచ్చినప్పుడు దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణను ఆయన అంగీకరించలేదు అని వాక్యంలో రాస్తుంది. శ్రేష్టమైన దాన్ని తీసుకురానివ్వండి, తొలిచూలు దాన్ని తీసుకుని రానివ్వండి, దేవుడికి అర్పణ తీసుకొని వచ్చినప్పుడు మందలో క్రొవ్విన వాటిని, బలమైనటువంటి వాటిని తీసుకొని వచ్చాడు హేబేలు. అతని అర్పణ దేవుడు అంగీకరించినందుకు కయీనుకి అది ఇష్టం లేనట్లుగా ఇక్కడ బైబిల్లో నేను ఆ మాట చూద్దాం. 5వ వచనం, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎట్లా తల ఎత్తుకొనవా. ఏంటి జరిగింది ఇక్కడ? వీళ్ళిద్దరికీ అర్పణ గురించి ఎవరు చెప్పుంటారు? తల్లిదండ్రులు చెప్పుంటారు. తల్లిదండ్రులకి ఎవరు చెప్పుంటారు? దేవుడే కదా. దేవుడి సహవాసంలో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. సో అర్పణ శ్రేష్టత ఏంటో, అర్పణ ఎలా అర్పించాలో, ఏ లోపాలు లేని దాన్ని తీసుకొని రావాలో, అదంతా అసలు పేరెంట్సే వీళ్ళకి నేర్పించారు. వీళ్ళిద్దరికీ కూడా బాగానే, ఇద్దరికి ఒకే లెసన్ చెప్పబడింది అనుకోండి, కానీ ఇద్దరిలో కూడా ఆన్సరు సరిగ్గా వాళ్ళకి సరైనటువంటి విధానంలో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కయీనేమో చూడండి, స్టూడెంట్స్ కూడా స్కూల్లో అందరికి ఒక్కలాంటి పాఠమే చెప్తూ ఉంటారు టీచరు, కానీ దాంట్లో 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు, 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా యాజ్ టీజ్గా, అంటే టీచర్ ఏ పాఠాన్ని అయితే చెప్పిందో అట్లా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, కాబట్టి వాళ్ళు ఫుల్ మార్క్స్ వస్తూ ఉంటాయి. టీచర్ ప్రజెంట్ చేసినట్టుగా కాకుండా వీళ్ళు సరిగ్గా దాన్ని రాయినప్పుడు ఆ 50 మార్క్స్, లేకపోతే సరే తప్పడం ఎందుకు లేని 35 మార్క్స్ వేస్తూ ఉంటారు కదండి. సో ఇప్పుడు ఇంకా ఏం జరిగింది అని అంటే, ఇద్దరికి లెసన్ కరెక్ట్గా చెప్పబడింది, పేరెంట్స్ నేర్పించారు. కానీ ఇక్కడ తేడా ఏమొచ్చిందంటే, శ్రేష్టమైన దాన్ని హేబేలు తీసుకొస్తే కయీను మాత్రం అలా చేయలే. అప్పుడు దేవుడు అర్పణను అంగీకరించలేదు. అప్పుడు ఎందుకు ఇతనికి చాలా కోపం వచ్చిందని బైబిల్లో రాసు. కయీనుకి చాలా కోపం వచ్చి ముఖం చిన్నపుచ్చుకున్నాడని అతని గురించి బైబిల్లో రాస్తుందని వాక్యంలో నేను ఇప్పుడు చదివాను. అందుకే దేవుడు అన్నాడు, అంటే దేవుడు ఎలా మాట్లాడాడంటే, నీకు ఎందుకు కోపం వచ్చింది, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుని ఉంటావు కదా, సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు అట్లాగా కోపంతో రగిలిపోతా ఉన్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతాడు. దేవుడు ఇట్లాగా నిజంగా ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు దీవిస్తాడని వాగ్దానం చేశాడు. అయితే నేను ఇప్పుడు ఆ పాయింట్ చెప్పదలుచుకోలేదు, కానీ ఇక్కడ లెసన్ ఒకలాగే చెప్పబడింది పేరెంట్స్ నుంచి వీళ్ళకి. ఇద్దరికి ఒకే పాఠం చెప్పబడింది, దేవునికి శ్రేష్టమైన అర్పణ తీసుకురావాలనేది. అయితే అందుకు హేబేలు సరిగ్గా ప్రతిస్పందించాడు. అయితే కయీను సరిగ్గా స్పందించకపోవడం చేత అతనికి కోపం వచ్చింది. అతని యొక్క తమ్ముడు మంచిగా చేసినందుకు ఇతనికి కోపం వచ్చింది. అతను సత్క్రియ చేయలేదు, అయితే ఇతను సత్క్రియ చేసినందుకు అతని మీద కోపం వచ్చింది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నీకు కోపం వచ్చింది కయీను? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకునే ఉంటావు, నువ్వు సత్క్రియలు చేయకపోవడం వల్ల నువ్వు తల దించుకొని నీకు ఇట్లాంటి కోపం వచ్చిందని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడి వాక్యం అనే అర్థంలో మనం సరిచేసుకుందాం మన జీవితాన్ని. మనం అంటే కోపంతో మండిపడడం, లేకపోతే ముఖం చిన్నబుచ్చుకోవడం, దేవుని వాక్యాన్ని, అది అర్పణ కావచ్చు, మరొక విషయం కావచ్చు, సత్క్రియలు చేయకపోయినట్లయితే మన పరిస్థితి తల ఎత్తుకోలేని పరిస్థితి ఉంటుందనేది ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి సత్క్రియ చెయ్యాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యొక్క హృదయం, అంటే మన ముఖం చిన్నపుచ్చుకునే వారంగా ఉండకూడదు. అంతేకాదు కోపంతో, మరి ఎవరైనా మనకంటే శ్రేష్టంగా చేసినప్పుడు కోపంతో ఉండకూడదు, ముఖాన్ని చిన్నబుచ్చుకోకూడదు. కానీ మనం సత్క్రియలు కలిగి ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యంలో మరి రాసినటువంటి మాటలు, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఏమని రాసిందంటే, ఎంత అంటే ఒక కొత్త విషయాన్ని ఇక్కడ మనం చదువుతాం. యోహాను రాసిన 3వ పత్రికలో ఏమని రాసిందంటే 11లో, ప్రియుడ, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోను, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాదు. ఎందుకు అలా చేస్తూ ఉన్నారు?
అని అంటే మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూచినవాడు కాదు. కాబట్టి అతను సత్క్రియ చేయట్లేదని బైబిల్లో స్పష్టంగా రాసింది. పౌలు తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాట వాడారండి. ఆఖరి అధ్యాయం 14లో అలెగ్జాంద్రు అని కంచనివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. కీడు చేస్తే తర్వాత తమ్ముడు చంపాడు కదండి. సత్క్రియ చేయదు, అసలు అర్పణ దగ్గర సరిగ్గా లేడు, నేర్చుకున్న పాఠం ప్రకారం చేయలేదు, కోపం తెచ్చుకున్నాడు, సత్క్రియ చేయలేదు. అంతేకాకుండా ఎంత ఘోరం అంటే తమ్ముడిని కూడా చంపేశాడు, కీడు చేశాడు అనమాట. కీడు చేసేవానికి అతను చేసిన క్రియల చొప్పునే అతనికి జరుగుతుంది అని పౌలు గారు తిమోతికి ఇక్కడ చక్కగా ఆ మాటలు తెలియజేస్తారు. ఈరోజు మన జీవితాల్లో దేవుని బిడ్డల భక్తిహీనులు తమ ముఖాన్ని మార్చుకుంటూ ఉంటారు, అయితే యథార్థవంతులు సరిచేసుకుంటారు. నిజంగా కయ్యను అక్కడ కనుక యథార్థంగా అవును నా తమ్ముడు చక్కటి అర్పణ తెచ్చాడు, శ్రేష్టమైన తెచ్చాడు, క్రొవ్విన వాటిని తెచ్చాడు, మందలు తొలిచూలు వాటిని తీసుకుని వచ్చాడు అని చెప్పి ఆ పాఠాన్ని ఇంకొకసారి రివైండ్ చేసుకొని తను కూడా అలా ప్రయత్నం చేస్తే చాలా బాగుండేది. అలా కాకుండా అతను కోపం తెచ్చుకున్నాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు, ఆ చెడ్డ కార్యాలు చేశాడు, సత్క్రియలు చేయాల. మనం చెడ్డ కీడు చేసినట్లయితే అందుకు తగిన ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తామని రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు మరొకసారి చెప్పారండి. 2వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే మనం 9వ వచనంలో కీడు చేస్తే శ్రమ వేదన కలుగుతుందని రాస్తుంది. భక్తిహీనుడు ముఖాలు మార్చుకుంటాడు. ఇప్పుడు కయ్యను చేసిన పని అదే. భక్తిహీనుడు ముఖం మార్చుకుంటాడు, ముఖం చిన్నపుచ్చుకుంటాడు, వ్యసనపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి మనలో ఇలాంటి లక్షణాలు ఉంటే అలా కాకుండా యథార్థవంతులుగా నిజాయితీ కలిగిన వారంగా మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం ఎంతో మంచిది. అయితే ఎవరైతే సత్క్రియలు చేస్తారో దేవుడు వాళ్ళకి ఏమిస్తాడంటే మహిమనిస్తాడు, ఘనతనిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డగా చెడు కార్యాలు చేస్తే కనుక శ్రమ వేదన. కయ్యూనికి ఏం మిగిలిందండి జీవితంలో? చేసింది తప్పు అని క్లియర్గా అతనికి తెలుస్తున్నప్పుడు తను ఆ విషయాన్ని కనుక సరిగ్గా సరిచేసుకుంటే నిజంగా యథార్థవంతుడైతే సరిచేసుకుని ఉండేవాడు. అయితే భక్తిహీనుడు కాబట్టి అతను చేసిన క్రియను బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అతడు ఏం చేశాడు అనంటే మరి చెడ్డ క్రియలు చేశాడు, అసూయ పడ్డాడు. అట్లా తన జీవితంలో శ్రమను అంతేకాదు ఉగ్రతను కూడా అతడు పొందుకున్నాడు. అయితే సత్క్రియలు చేస్తే కనుక మనకి మహిమను, ఘనతను, జీవాన్ని, సమాధానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడని పౌలు గారు రోమా సంఘానికి 2వ అధ్యాయంలో ఆయన రాస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. అది ఒక గివింగ్ విషయం కావచ్చు, అంటే అది ఒక అర్పణ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఒక దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రమే నేను చెప్పట్లేదండి. ఏదైనా ఒక విషయాన్ని మనం బైబిల్ నుంచి నేర్చుకున్నప్పుడు, ఒక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తెలుసుకున్నప్పుడు ఆ విషయం ప్రకారం మనం జీవించడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రయత్నం చేయాలి. ఇఫ్ నాట్ మనం ఏం చేయాలంటే ప్రభువా మీరు నన్ను బలపరచండి, నీ వాక్య ప్రకారం జీవించే సహాయం చేయండి అని కోరాలి తప్ప ముఖం మార్చుకోవడం, ముఖం చిన్నపుచ్చుకోవడం, కోపపడడం లాంటి క్రియలు చేస్తే కయ్యూనికి ఎలాంటి అంతం వచ్చిందంటే భయంకరమైన అంతము కయ్యూనికి వచ్చింది. కాబట్టి అలా చేయకూడదని ఈరోజు మనం నేర్చుకుంటూ సత్క్రియలు చేయాలని, చెడ్డ క్రియలు చేస్తే దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుకుంటారని వాక్యంలో రాయబడింది. మనం చాలాసార్లు ఈ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. మనం ఏమనుకుంటామంటే మనం చేసే ప్రార్థనలు మనం అలా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలే వింటాడు దేవుడు అనుకుంటాం. నాట్ ఓన్లీ ప్రేయర్స్ అండి. పౌలు అపోస్తల కార్యాల్లో లూకా ఏమన్నా రాశారంటే 10వ అధ్యాయం కొన్నేళ్ళ విషయం మన అందరికీ తెలుసు. ప్రార్థనలు, ధర్మకార్యాలు అంటే సత్క్రియలు అవి కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. ఈరోజు మన జీవితాల్లో మనం చేసే ప్రార్థనలు, మనం చేసే సత్క్రియలు కూడా, ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. తబిత చేసిన సత్క్రియ కూడా జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేర్చబడాలి. ఈరోజు ప్రేయర్ చేసే వారంగా మాత్రమే కాకుండా పని చేసే వారంగా కూడా ఉండాలి. ప్రార్థన చేసే వారంగా మాత్రమే కాకుండా సత్క్రియలు చేసే వారంగా కూడా ఉండాలి. ఒకసారి మనం ఫెయిల్ అయినా సరే మనం సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు
అసలు ఇచ్చే విషయం గురించే కనుక మాట్లాడితే యేసు ప్రభు శిలువ యాగం ఇచ్చిన దానికంటే ఇక మనం ఏది కూడా ఇవ్వలేము. అది దేనికి సమం కాదు, ఆ రుణం తీరదు, అది అలా ఉండాల్సిందే. ఇక ఏ విషయాన్ని తీసుకున్నా సరే మనం ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ఎవరి ద్వారానైనా హెచ్చరిక పొందుతున్నప్పుడు కానీ, లేకపోతే వాక్యం బోధిస్తున్నప్పుడు కానీ, ఇతరులకు బోధిస్తున్నప్పుడు కానీ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ముఖం మార్చుకోకుండా మన జీవితాన్ని యథార్థంగా నిజాయితీగా అవును ఈ పొరపాటు నాలో ఉందని సరిచేసుకున్నట్లయితే దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కృపను వాళ్ళు జీవితంలో సంపాదించుకుంటారని, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళొద్దని, లేకపోతే వ్యసన పడొద్దని, లేకపోతే కోపం తెచ్చుకోవద్దని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు చాలా ఉత్సాహంతో వచ్చాడండి యేసుప్రభు దగ్గరికి కదండి. చాలామంది అంటే చాలా క్రేజీగా ఉన్నాడు, ఇతనికి చాలా ఇంట్రెస్ట్గా, హ్యాపీగా, చాలా సంతోషంగా, అతను ఏదో ఒక గొప్ప కార్యాన్ని తను ఏదో చేయబోతున్నాను అనుకున్నట్లుగా వచ్చాడు. అతను 10వ అధ్యాయంలో వచ్చి అడుగుతున్నాడు యేసుప్రభుని, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే మరి ప్రభు చెప్పారు, మరి అంటే దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పిన తర్వాత అంటే ఎంత ఉత్సాహంగా వచ్చాడు, సంతోషంగా, నిత్య జీవానికి వారసుడు, ఒక తను చాలా గొప్ప కార్యాలు అన్నీ చేస్తున్నట్టు, అవన్నీ చేస్తున్నాడు కాబట్టి చాలా గొప్ప అనిపించుకోవాలి ఎంతో అన్నట్లుగా పరుగులెత్తుకుంటూ వచ్చాడు. మొత్తానికి యేసుప్రభు కూడా చెప్పారు, వ్యభిచారం ఇలాంటి దొంగతనం చేయొద్దు అని ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు చెప్తూ వచ్చినప్పుడు అతను అన్నాడు, నాకు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మాకు అలవాటేనండి, మేము ఇవేమీ కూడా చెయ్యం, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తిగా పెరిగాను అనుకుంటూ చెప్తూ వచ్చాడు. అయితే నేను ఒక మంచి మాట మీకు చూపిస్తానండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరి 21లో అతన్ని ప్రేమించి, యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్న ఆస్తిని అమ్మి నన్ను వెంబడించమని మరి అమ్మి పేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించాలని యేసుప్రభు చెప్పారు. అప్పుడు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని ఏం చేశాడు, దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా చూసారా, అక్కడేమో కోపముతో ముఖం చిన్నబుచ్చుకున్నాడు, కయ్యను అంతము ఘోరమైన ముగింపు జరిగింది. ఇక్కడ నిత్య జీవానికి వారసుడవ్వాలని సంతోషంతో నేను అన్నీ పాటిస్తున్నాను అని ఒక రకమైన క్రేజీగా గొప్పగా నాకు సాటి లేదు అనుకుంటా పరిగెట్టుకుంటా వచ్చాడు. అడిగాడు మంచిది, నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి ఏం చేయాలని. యేసుప్రభు కూడా సూటిగా మంచిగా సమాధానం చెప్తే ఆయన ఎంత మంచి మాట రాసిందంటే, ఆయన అతన్ని ప్రేమించి అని రాసింది. ప్రేమించి ఎప్పుడైనా సరే మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడైనా విన్నప్పుడైనా ఎప్పుడు కూడా మనల్ని బైబిల్లో కూడా సామెత గ్రంథంలో ఏమని రాసిందంటే, నరులను గద్దించేవాడే తొలుకు దయను సంపాదించుకుంటాడండి. సామెత గ్రంథంలో 28-23లో రాస్తుంది. ఎందుకనంటే దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనలో ఉన్న లోపాలను ఎత్తి మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం సరిచేసుకోవాలి. మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడని వాక్యంలో రాస్తుంది. మనం మేలు కోరేవారు మనకి మేలును కోరి మనకి గద్దిస్తూ ఉంటారు. మేలును కోరి మనకి అలా చేయొద్దని గట్టిగా చెప్తున్నప్పుడు చాలా ఎక్కువ మందిలో ఉండే రెస్పాన్స్ ఏంటంటే, ఆ గద్దింపు అంటే ఇష్టం ఉండదు, అలా గట్టిగా చెప్పడం అంటే ఇష్టం ఉండదు. అంటే ఎప్పుడు పొగిడేవాళ్ళంటే కొంతమందికి విశ్వాసుల్లో కూడా ఇలా అలవాటైపోయింది. ఎంత క్లియర్గా వాక్యంలో ఉంటే, ఎప్పుడైనా వాక్యము అక్కడ నిలబడి చెప్పేది ఎవరైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆ వాక్యాన్ని ఆ మాటలు దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడతాడనే విషయం గుర్తు చేసుకోవాలి తప్ప, వాళ్ళు నన్ను గద్దిస్తున్నారు, వాళ్ళని తిడుతున్నారు అని చెప్పి వాళ్ళకి నేనంటే చాలా కోపం ఎక్కువ, వాళ్ళ ప్రసంగం నా గురించి చెప్తున్నారు అనే విధానం అనేది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎందుకనంటే నేను ఒక సాక్ష్యం చెప్తాను. చాలా రోజులకి, సంవత్సరాల క్రితం ఒక రోజున మేము మామూలుగా ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. ప్రొద్దున్నే అంటే ఇంకా సమయం 10 గంటలకు ఆరాధన సమయం, ఉదయం 7-8 ఆ టైం అయింది. ఆయన సేవకులు కూడా కాదండి, కానీ మంచిగా ఆత్మీయపరుడు ఆయన. మరి ఒక బ్రదర్ గారు, పెద్ద ఆయన అనుకోండి, ఆయన ఫోన్ చేశారు మాకు.
చేసి, అమ్మ మరి మీ చర్చిలో ఈరోజు నేను వాక్యం చెప్పడానికి వస్తానని చెప్తే, మేము అట్లాగే నా అంకుల్ గారు రండి తప్పనిసరిగా మీరు అని చెప్పామండి. చెప్పినప్పుడు ఆ రోజు ఆయన వచ్చి మా చర్చిలో మెయిన్ మెసేజ్ ఆయన మాట్లాడారు. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు నిజంగా నేను ఆ ప్రసంగం అంతా కూడా ఆయన బైబిల్లో నుంచి తీసి నిజానికి చెప్పాలంటే ఒక దేవుని అంటే పాస్టర్ గారు కానీ అలా కూడా కాదు ఆయన. ఆయన అనుభవము ఆత్మీయతని కలుపుతూ చక్కటి వర్తమానం చెప్పినప్పుడు నా మటుకు నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఆ ప్రసంగం అంతా నాకు చెప్పడం కోసం నా గురించి దేవుడు ఆయన పంపించాడని నేను 100% నేను నమ్మాను. నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడ్డాను. ఈరోజు మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను. ఏ విధంగానైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే, ఎందుకు దేవుడు మనల్ని అలాగ మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఒక లోపం ఉన్నదని చెప్పారు. అందుకే మనం ఇచ్చకములాడు నోరు నష్టం కలగజేస్తుంది, కానీ ఎప్పుడైనా సరే గద్దించే వాళ్ళే తొదుకు దయని సంపాదించుకుంటారు. అప్పుడు అనుకుంటాము పలానా రోజు, ఇప్పుడు నేను ఎలా చెప్పానంటే ఆ రోజు ఆ బ్రదర్ గారు మాట్లాడారు, అంకుల్ గారు నేను ఇలా సరి చేసుకున్నాను అని. అలా తొదుకు దయ మనం సంపాదించుకుంటాం. అంతే తప్ప పొగడ్తల మీద మన జీవితాలను కట్టుకోకూడదండి. మన జీవితాలని ఇతరులు మనల్ని పొగిడితే బాగుంటుంది అనేది శ్రమ అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దని నేను మీకు చెప్తున్నాను. దేవుని వాక్యంలో ఎంతో ప్రేమిస్తే తప్ప నీలో ఉన్న లోపం, నాలో ఉన్న లోపం బయటికి రాదు. అప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికైతే దేవుడు అతను ప్రేమించి ఆ మాట చెప్తే ఈసారి అతను కూడా మిగిలి ఆస్తి గలవాడు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ముఖం చిన్నపుచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఈసారి దుఃఖంతో వెళ్ళిపోయాడు. కయ్యనేమో ముఖం చిన్నపుచ్చుకున్నాడు, కోపంతో వెళ్ళాడు. ముగింపు ఇంకా ముగిసిపోయింది దాంతో. ఇక్కడ ఈ వ్యక్తి కూడా మరి ఇంకా బైబిల్ చరిత్రలో కనిపించలేదండి. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుడు ఎప్పుడైనా సరే గద్దించినప్పుడు, లేకపోతే ఎవరో వచ్చి నీకు చెప్పక్కర్లేదు, నీకు నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు నువ్వు మాట్లాడు. ఈ వాక్యం మన అర్థంలో మన యొక్క జీవితాన్ని ఎలా ఉందో మనకు చూసుకుంటే ఈ అర్థం సరిపోతుందండి. మన జీవితాన్ని పొగడ్తల మీద కట్టుకోవద్దని నేను ప్రేమతో చెప్తున్నాను. నువ్వు ఇంత నువ్వు అంతా అని అనుకుంటున్నప్పుడు అది కరెక్ట్ కాదు. దేవుని వాక్యం అనే అర్థమే కరెక్ట్. ఈ అర్థంలో చూసుకుని నువ్వు కరెక్ట్గా ఉంటే ఓకే, కాకపోతే మాత్రం తప్పనిసరిగా సరి చేసుకోవడం మన మంచిది. అయితే ఇక్కడ కూడా ఇతరు ఏం చేస్తాడంటే, మేలుని కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు కానీ పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని వాక్యంలో రాసు. ఇచ్చకంలాంటి నోరు నష్టం కలగజేస్తుంది, నరులను గద్దించేవాడే తొదుకు దయని సంపాదించుకుంటాడు. వాళ్ళు నాకు ఆ రోజు చెప్పబట్టి నేను ఈరోజు మారాను, వాళ్ళు ఆ రోజు నన్ను ప్రోత్సహించబట్టి నేను ఈరోజు మార్పు చెందాను. ఈ లోపం దేవుడు నాతో మాట్లాడడం వల్ల ఈరోజు నేను దాన్ని విడిచిపెట్టేశానని నువ్వెంతో సంతోషంగా, నీకు అది చెప్పిన వాళ్ళని బట్టి కూడా నువ్వెంతో కృతజ్ఞతగా ఉంటావు జీవితంలో. అయితే ఈ వ్యక్తి కూడా మేలును కోరే దేవుడు మనతో మాట్లాడతాడు, మేలును కోరే దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా కానీ, లేకపోతే నీవు వాక్యం చదివినప్పుడు ఏ విధంగానైనా సరే కావచ్చు, అప్పుడు నువ్వు దుఃఖపడకూడదు, ముఖం చిన్నపుచ్చుకోవద్దు. ఇక్కడ రెండోసారి మళ్ళీ ముఖం చిన్నపుచ్చుకుని దుఃఖం తేలిపోయాడు. అలా చేయకుండా ఇతను కనుక యేసుప్రభు చెప్పినట్లే, ఇతను ధనవంతుడు కాబట్టి తన యొక్క మనసంతా ధనం మీదే ఉందన్నమాట. సమస్తమైన కీడులకు ధనమే మూలం, బైబిల్లో రాసున్నమాట. కాబట్టి దాని మీద ఆసక్తితో దాన్ని పట్టుకోవాలనుకున్నాడు, బైబిల్లో కనిపించకుండా పోయాడు అనమాట. కాబట్టి అలాంటి ముగింపు మనకు ఉండకూడదు. అంతేకాదు, మనకు తెలుసు ఆహాబు రాజు ఇలాగే మూతి ముడుచుకొని కోపగించుకొని ఎవరో వారి ద్రాక్ష తోట కావాలని చెప్పి చేసుకున్నాడు. కానీ చివరికి ముగింపు ఎంత ఘోరమైన ముగింపు అండి. తను, తన భార్య, తన పిల్లలు అందరూ కూడా చాలా ఘోరమైన ముగింపుతో వాళ్ళ జీవితాలు ముగిశాయి. అయితే ఈరోజు మన జీవితాలు, నేను ముందు చదివిన వాక్య సామెతల్లో భక్తిహీనులు ముఖాన్ని మార్చుకుంటారు, అయితే యథార్థవంతులు ఏం చేస్తారంటే వాళ్ళని తమ ప్రవర్తన చక్కపరుచుకుంటూ ఉంటారు. మన జీవితంలో మనము ఒక్క అడుగు ముందుకు వేస్తే మిగిలిన అడుగులన్నీ దేవుడే మనం నడిపిస్తాడు. ఇది మాత్రం నేను చెప్తాను. అమ్మో అది ఎట్లాగా, అమ్మో ఇది ఇట్లాగా, అమ్మో ఎలాగ నా జీవితం, అమ్మో ఎట్లాగని భయపడినంత కాలం ఏమి నా లాభం లేదు. కానీ యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితంగా ఉంటాడు, యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లుతాడు. దేవుని యందు నమ్మకించి ఒక అడుగు వేసినట్లయితే మిగిలిన అడుగులన్నీ కూడా ఆయన బలపరిచి మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన మనకు తండ్రిగా మనకు నడిపిస్తాడు. అందుకే దావీదు ఎప్పుడు కూడా నీవే నాకు తండ్రివి, నాకు దేవుడు అని ఆయన ఎన్ని అప్ అండ్ డౌన్స్ అతని లైఫ్లో ఉన్న, ఎన్ని పొరపాట్లతో అతని జీవితం ముందుకి వెనక్కి వెళ్ళినా సరే దేవుడు మాత్రం విడిచిపెట్టకుండా దేవుళ్ళ చివరి దాకా కొనసాగి దేవుని హృదయానుసారుడు అనిపించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా
మనం భక్తిహీనులుగా ఉండకుండా యథార్థవంతులుగా నిజాయితీ పరులుగా మన ప్రవర్తన సరిచేసుకుని ఉత్తమమైనటువంటి మార్గం మన ప్రభు మనల్ని ఆయన యథార్థవంతుడు, మనల్ని యథార్థవంతులుగా ఆయన చేస్తాడు. భూమి మీద అలా సిద్ధపడుతూ దేవుని రెండవ రాకడలో యేసు ప్రభు రాకడ కొరకు ఏదంటే ఆయన ఈలోపే మనం వెళితే ఆయన రాజ్యంలో ఉండేందుకు ఈ లోకంలోనే మనం సిద్ధపడదాం. ఆ శిలువ యాగానికి తగిన మన వంతులో ఆ శిలువ యాగానికి తగినటువంటి విధంగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడని, యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకుంటారు. భక్తిహీనతతో ఎంతోమంది ముఖాలు మార్చుకుని దుఃఖపడుచు, వ్యసనపడుచు, కోపం తెచ్చుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ ముగింపు ముగిసిపోయింది ప్రభా. అలా కాకుండా నీ వాక్యం ప్రభా ఎంతో శ్రేష్టమైనది, న్యాయమైనది ప్రభా, పవిత్రమైనది, నిర్దోషమైనది. కాబట్టి మమ్మల్ని చక్కపరుచుకుని నీ రాజ్యానికి వారసులుగా ఈ లోకంలో సిద్ధపడటానికి కృప దయచేయమని నీ శిలువ యాగాన్ని బట్టి దేవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.